Constitution of English Grammar by Praveen Rajput. Good evening, all of you. In Rajput Academy of English, we are going to learn about Constitution of English Grammar. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది మీకు ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాము. దిస్ ఈస్ ద ఇంట్రొడక్షన్ క్లాస్. ఈ ఇంట్రొడక్షన్ క్లాస్లో మనము చాలా ముఖ్యమైన విషయాలను మనం నేర్చుకోబోతున్నాము. అసలు గ్రామర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఇంపార్టెంట్ అనేది మనకందరికీ తెలిసిన విషయమే. సో ఈ ఇంట్రొడక్షన్లో ఫస్ట్ మనము వాట్ ఈస్ గ్రామర్ అని తెలుసుకుందాం. మనకు గ్రామర్ అనగానే టెన్సెస్ ఇవన్నీ కూడా మనకు గుర్తు వస్తూ ఉంటాయి. అయితే అసలు ఫస్ట్ గ్రామర్ అంటే ఒక లాంగ్వేజ్ ని సిస్టమేటిక్ గా మనం ఎలా నేర్చుకుంటున్నాం అనే విషయాన్ని తెలుసుకోవడం కోసమే. సో గ్రామర్ అనేది ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ ద లాంగ్వేజ్ సిస్టమ్. ఒక లాంగ్వేజ్ ఎలా కన్స్ట్రక్ట్ అవుతుంది, ఎలా దాన్ని మాట్లాడతాము అనే విషయాలను మనము ఈ గ్రామర్ ద్వారా తెలుసుకున్నాం. అయితే దీంట్లో సెకండ్ పాయింట్ ఏంటంటే అసలు గ్రామర్ అనేది ఫస్ట్ వచ్చిందా, లాంగ్వేజ్ అనేది ఫస్ట్ వచ్చిందా అనేది మనం ఆలోచించాలి. సో వాస్తవానికి మనం మాట్లాడితే ద ఫస్ట్ థింగ్ దట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇస్ ద లాంగ్వేజ్. ఫస్ట్ లాంగ్వేజ్నే మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఆ లాంగ్వేజ్ అనేది ఒక సిస్టమేటిక్ గా ఉండాలన్న ఉద్దేశంతో మనము గ్రామర్ నేర్చుకోవడం జరుగుతుంది. సో కాబట్టి మనకు గ్రామర్ కంటే ముందు కూడా వచ్చింది ఏంటిదంటే సిస్టమేటిక్ వే ఆఫ్ లాంగ్వేజ్ ని మనం సిస్టమేటిక్ నేర్చుకుంటూ ఆ తర్వాత గ్రామర్ లోకి మనం షిఫ్ట్ అవ్వడం జరిగింది. మరి ఈ యొక్క గ్రామర్ లో మనము ఏం నేర్చుకుంటాము? ఫస్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ సిస్టమేటిక్ లాంగ్వేజ్ సిస్టమ్ లో ఏముంటాయంటే ఫస్ట్ థింగ్ వర్డ్ క్లాసెస్. అంటే వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయని. రెండోది వర్బ్ ఫార్మ్స్. మూడోది సెంటెన్స్ స్ట్రక్చర్స్. సో ఈ మూడు విషయాలను మనము ఒక లాంగ్వేజ్ లో మనం నేర్చుకుంటాము. దీస్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్. ఫస్ట్ మనం నేర్చుకుంటున్నాం వర్డ్ క్లాసెస్, ఎన్ని రకాల వర్డ్స్ ఉన్నాయనేది మనం తెలుసుకుంటాం. తర్వాత వెర్బ్ ఫార్మ్స్ నేర్చుకుంటాం, ఎన్ని రకాలుగా వెర్బ్ డిఫరెంట్ టైమ్స్ ని ఎట్లా ఇండికేట్ చేస్తుంది అనే విషయాన్ని మనం వెర్బ్ ఫార్మ్స్ లో నేర్చుకుంటాము. ఆ తర్వాత సెంటెన్స్ స్ట్రక్చర్, సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, ఏ విధంగా నిర్మితం అవుతాయి అనే విషయాలను మనము సిస్టమేటిక్ లాంగ్వేజ్ లెర్నింగ్ లో మనం నేర్చుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మనము కన్ఫ్యూజ్ కాకూడదండి. ఎట్టి వరుసలో కూడా గ్రామర్ కి స్పోకెన్ ఇంగ్లీష్ కి మనము కన్ఫ్యూజ్ కాకూడదు. చాలా వరకు కూడా మనము గ్రామర్ ని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రామర్ అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ గ్రామర్. ఇక్కడ మనకు సిచ్యువేషన్స్ తోటి సంబంధం లేదు. ఓన్లీ ఇక్కడ మనకు గ్రామర్ లో ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో మనం చూద్దాము. ఇక్కడ మనము గ్రామర్ ని అండ్ స్పోకెన్ ఇంగ్లీష్, వీటి మధ్యలో మనకు బేసికల్ గా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ ఏంటియో మనం ఇప్పుడు తెలుసుకోవడం ద్వారా గ్రామర్ ఎట్లా నేర్చుకుంటాము, సిస్టమేటిక్ గా స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటాం అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మన క్లాసెస్ లో మనం ముఖ్యంగా నేర్చుకునేది అంటే స్పోకెన్ ఇంగ్లీష్ కాదు. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ని మనం నెక్స్ట్ క్లాసెస్ లో వేరే క్లాసెస్ లో మనం నేర్చుకుంటాము. కానీ ఇక్కడ ఈ రోజు మనము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అనే యొక్క ఈ వీడియోస్ లో మనం నేర్చుకునేది ఏంటంటే గ్రామర్ నే నేర్చుకుంటాం విత్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఓన్లీ. కానీ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మనము పక్కకు పెట్టాం. అయితే బేసికల్ గా అసలు స్పోకెన్ ఇంగ్లీష్ కి అండ్ రిటర్న్ గ్రామర్ కి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఈ రిటర్న్ గ్రామర్ లో మనకేముంటాయంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ థింగ్ ఇస్ ద సెట్ ఆఫ్ రూల్స్. ఈ రూల్స్ ను మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న తర్వాతనే మనకు
ఆ లాంగ్వేజ్ ఆ గ్రామర్ పైన మనకు ఐడియా వస్తుంది. ఆ తర్వాత కీవర్డ్స్ ఉంటాయి. హౌ టు ఐడెంటిఫై ద కీవర్డ్ ఇన్ అ క్వశ్చన్ లో మనం కీవర్డ్స్ కొన్ని ఉంటాయి. ఆ కీవర్డ్స్ ని అర్థం చేసుకోవడం ద్వారా మనము ఎగ్జామినేషన్ లో గ్రామర్ క్వశ్చన్స్ ని మనము ట్యాకిల్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ లో ఏంటంటే మనము ఏ రకంగా కూడా సెట్ ఆఫ్ రూల్స్ అనేవి బై హార్ట్ చేయము. సిచ్యువేషనల్ గా వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. అండ్ గ్రామర్ లో టీచింగ్ గ్రామర్ ఇది ఓన్లీ ఎగ్జామినేషన్స్ కే యూజ్ అవుతుంది. స్పోకెన్ అనేది సిచ్యువేషనల్ గా ఇంటర్వ్యూస్ లో మనం యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది స్పోకెన్ ఇంగ్లీష్. ఈ లెర్నింగ్ ఆఫ్ గ్రామర్ ని మన యొక్క ఇన్స్టిట్యూషన్ లో ఈ యొక్క వీడియోస్ లో మనము స్టార్టింగ్ లో నుంచి ఎండ్ వరకు కూడా మనం ఒకే ఫ్లో తోటి ఉంటూ ఉంటాము. ఆ ఫ్లోలో మనకు 3 క్లాసెస్ ఆఫ్ గ్రామర్ ని మనం చూస్తూ ఉంటాం. గ్రామర్ లో మనము 3 క్లాసెస్ గా డివైడ్ చేశాము గ్రామర్ ని. ఏంటి ఆ 3 క్లాసెస్ అంటే, ఫస్ట్ క్లాస్ ఈజ్ core grammar. Second one is the exam grammar. And the third one is the actual grammar. Okay. ఈ ఎగ్జామ్ గ్రామర్ ఏంటి, కోర్ గ్రామర్ ఏంటి, ఎగ్జామ్ గ్రామర్ ఏంటి, యాక్చువల్ గ్రామర్ ఏంటి, ఈ మూడింటి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనము కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేస్తున్నాము, యాక్చువల్ గ్రామర్ ని ఎగ్జామ్ గ్రామర్ అనుకుంటున్నాం. ఓకేనా? లేదా యాక్చువల్ గ్రామరే కోర్ గ్రామర్, మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ లో గ్రామర్ గా మనము భావించుకోవడం జరుగుతుంది. కానీ ఈ మూడింటికి చాలా 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 డిఫరెన్స్ ఉంది. అవి ఏంటివి అంటే, కోర్ గ్రామర్ లో మనము గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ మొత్తానికి హార్ట్, చాలా ఇంపార్టెంట్ అయిన గ్రామర్ టాపిక్స్ ని కోర్ గ్రామర్ లో నేర్చుకుంటాము. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎగ్జామినేషన్ గ్రామర్. ఈ కోర్ గ్రామర్ నుంచి ఎగ్జామినేషన్ గ్రామర్ అనేది ఎలా ఇంప్రూవ్ అయింది, ఎలా డెవలప్ అయిందో మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత ఈ యాక్చువల్ గ్రామర్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా గ్రామర్ అంటే ఏంటిది, ఇంగ్లీష్ గ్రామర్ లో ఉన్న అన్ని టాపిక్స్ నేర్చుకుంటూ ఉంటాం. సో ఈ డిఫరెన్స్ అనేది మనకు ఫస్ట్ అర్థమైతే మనము ఈ యాక్చువల్ గ్రామర్ ని చూసి మనం కంగారు పడాల్సిన పని లేదు. సో మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ రెండే. మనం నెక్స్ట్ వీడియోలో ఈ కోర్ గ్రామర్ ఏంటి, దాంట్లో ఉండే పాయింట్స్ ఏంటివి, ఆ తర్వాత ఎగ్జామినేషన్ గ్రామర్ ఏంటిది, అది ఎలా నేర్చుకుంటాము, కీవర్డ్స్ ఏంటివి, తర్వాత అన్ని విషయాలు కూడా మనం నేర్చుకుంటాం. ఆ తర్వాత యాక్చువల్ గ్రామర్, ఈ యాక్చువల్ గ్రామర్ అనేది మనకు ఈ టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ టాపిక్స్ ఎగ్జామ్ గ్రామర్ అనేది కంటిన్యూ చేస్తాము. ఆ తర్వాత యాక్చువల్ గ్రామర్ అనేది లాస్ట్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్, అది మీకు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఇంకా మాకు ఇంగ్లీష్ కావాలన్నప్పుడు దీన్ని ఈ వీడియోస్ మీరు చూడొచ్చు. కానీ బేసికల్ గా ఫస్ట్ అయితే మనము కోర్ గ్రామర్ తోటి గ్రామర్ బిగిన్ చేస్తాము. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్, ఇంట్రొడక్షన్ క్లాస్. ఈ ఇంట్రొడక్షన్ క్లాస్ మీరు ఫస్ట్ విన్నట్లయితే మీకు మంచి అవగాహన వస్తుంది, మనం భవిష్యత్తులో ఏం నేర్చుకోబోతున్నాము ఈ కోర్సెస్ ద్వారా అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ.